బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో హస్తం పార్టీ ప్రపంచం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 90 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాగా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు తాము ఆశించిన 85 నుంచి 90 స్థానాల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యంగా ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, బింగల్, మరిపెడ, దోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పూర్తి స్థాయి పట్టు సాధించినట్లయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలను సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా సదాశివపేటలో 26 వార్డుల్లో 16 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఎంఐఎం పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. నర్సాపూర్లో మాత్రం ఫలితాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోడు సాగగా ఒక్క వార్డులో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా అక్కడ హంగ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన హోరాహోరీ ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటింది. కాంగ్రెస్ తరువాత బీఆర్ఎస్ కొంత ముందంజలో ఉన్న కాషాయం పార్టీ మాత్రం పెద్దగా మార్క్ చూపలేకపోయింది. అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు టఫ్ ఫైట్ చేసినా కూడా గెలవలేకపోయారు. ఎన్నికలలో బీజేపీకి ఓటు శాతం పెరిగింది అన్న అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాల వల్లే గెలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఓట్ల శాతం దాదాపు 20% పెరిగిందని, బీఆర్ఎస్ ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో ఓడిపోయామని ఆయన తెలిపారు. మజ్లిస్ డైరెక్షన్తో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేశారని ఆరోపించారు. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి సిద్ధ. ఎందుకంటే ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు ఆర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనా, మొత్తం మీరు గెలిచిందే. బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి, కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓట్ షేర్ పెరిగింది.
గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో అంటే అది రఫ్గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కాబట్టి ఓటు శాతం బీజేపీకి పెరిగింది, మా వార్డ్స్ మెంబర్స్ పెరిగినాయి, మాకు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైం 2 గెలుస్తున్నాము, చైర్మన్ కూడా మేము స్వతహాగానే ఇండిపెండెంట్ సపోర్ట్తో కొన్ని గెలుస్తున్నాము, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా దాంట్లో కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఆదిలాబాద్ కానీ ఇవన్నీ కూడా మేము ఖానాపూర్ కానీ బైన్సా కానీ ఇవన్నీ కూడా మేము తప్పకుండా చైర్మన్ మేము మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని తెలిపారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీలో 2500కు పైగా స్థానాలు గెలుచుకోబోతున్నామని, 15 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నామని తెలిపారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ను నిలువరించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారని చెప్పుకోక తప్పదు. మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్ళు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. పోనీ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా, ఆయన బయటికి వచ్చి కూర్చొని ప్రెస్ల మీద చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా, ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు. 4000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోళ్ళు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో హస్తం పార్టీ ప్రపంచం సృష్టించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఫలితాలు ప్రజాపాలనకు అద్దం పడుతుందని కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, ఇది ప్రజలకు అంకితమని స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని భట్టి పేర్కొన్నారు. అర్బన్లోనూ ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించారని పొంగులేటి తెలిపారు. ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని, విశ్వసనీయతని గమనించి ఈ గాలి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ స్థానం ఏంటో ఓటు ద్వారా వారికి చూపించారు. అందుకోసమే మాకు మా ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, బాధ్యత వారు మాకు ఒప్పచెప్పినటువంటి విజయంతో పెరిగిందని మేము భావిస్తూ, భవిష్యత్తులో కూడా వారు ఈ ప్రభుత్వం పైన ఉంచినటువంటి నమ్మకాన్ని, అట్లాగే ఈ ప్రభుత్వం పైన
వాళ్ళు పెట్టుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని వమ్ము చేయకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో పరిపాలన అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 72-73% కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. ఏదైతే అర్బన్లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. పూర్తి నమ్మకము, విశ్వాసము గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ప్రతి పేదవాళ్ళకి అందించాం. ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా 71-72% ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కైవసం చేసుకోవటం జరుగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఓటర్ మహాశైలకి శిరస్సు వంచి వందనాలు, అభినందనలు కూడా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7, 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిస్తున్నటువంటి సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు, సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75% గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో, జిల్లా ఇన్ఛార్జీల మంత్రులందరూ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమిష్టి కృషితో ఇవాళ మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపు 70-75% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ఆశీర్వచనం, బాధ్యత. మా ప్రభుత్వం తీసుకున్న పథకాలకు ఆమోదంగా భావిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత ఫలితాలు, ఇప్పుడు అర్బన్ ప్రాంత ఫలితాలను ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు, యావత్ క్యాబినెట్, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి కార్యకర్తల ఎన్నికలు. ఆ కార్యకర్తల ఎన్నికల్లో బాధ్యత గల ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వచనం తీసుకునే విధంగా కృషి చేసినారు. వారందరికీ అభినందనలు, గెలిచిన వారందరికీ అభినందనలు. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా నేరుగా చేరినాయి కాబట్టి గెలుపు సాధ్యమైంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇప్పటి వరకు 90 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, పట్టణ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులైనటువంటి వేళ కేటీఆర్ గారి మాటలు కోటలు దాటుతున్న సందర్భంలో 1500 కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై కాంగ్రెస్ పార్టీ దగ్గర నిలవలేకపోయినమన్నటువంటి సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు, ఆ 2 పార్టీలు కూడా కలిపినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా రాలేనటువంటి సందర్భం మనం చూసిన వేళ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ అండ్ క్లియర్ మెజారిటీతో తెలంగాణ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఆ విజయానికి కారకులైన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపల్ వార్డులలోనూ కార్పొరేషన్ డివిజన్లలోనూ ప్రజలు తమ యొక్క తీర్పును స్పష్టంగా, కార్పొరేషన్స్ కూడా
4 కార్పొరేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు పట్టణ ప్రజలకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఒక విజన్తోనే ఆయన ముందుకు పోతున్న పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఏ విధంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను ఆయన పార్టీకి ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిండో ఆ విధంగానే ప్రజలకు తన ఆశీర్వాదం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఎన్నికల పడ్డ ఓట్ల ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చింది. కొత్తగూడెం కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో ఉన్న సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేర్వేరుగా పోటీ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం సృష్టించిన కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లకు గాను పాలకపక్షం కాంగ్రెస్, మిత్రపక్షంగా భావించే సిపిఐ చెరు 22 స్థానాలను దక్కించుకుని సమాన బలబలాలతో నిలబడటం ఇక్కడ విశేషం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఫలితంగా ఓట్లు చీలిపోయి ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికి చెరో ఎక్స్ అఫీషియో ఓటు ఉన్నప్పటికీ అవి కలిపిన మెజార్టీకి కావలసిన 31 మార్కును అందుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇరు పార్టీలు ఇప్పుడు ఇతర పక్షాల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 8 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కింగ్ మేకర్గా మారింది. ఎన్నికలకు ముందు సిపిఐతో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు ఫలితాల తర్వాత సిపిఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయం ఒక పీట ముడిలా మారిపోయింది. కాంగ్రెస్ తన మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా సిపిఐ మాత్రం పాత మిత్రుల మద్దతుతో పీఠం దక్కించుకోవాలని చూస్తుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం తనకు చాలా ప్రేరణ ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు పింఛన్లను పెంచామని పవన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తుందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ శాసన మండలిలో దుమారం రేపింది. అంబటి రాంబాబుపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ సభ్యుడు ఇజ్రాయెల్ వ్యాఖ్యానించగా మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. తల్లిని దారుణంగా అవమానిస్తే అది చిన్న మాట అవుతుందా అని లోకేష్ నిలదీశారు. రాష్ట్రంలో ఏ మహిళ గురించి అసభ్యంగా మాట్లాడినా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. పేరు నేనైతే ఎత్తకోలేదు కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన మటుకు ఆయనే ఎవరు ఆయనేమి వేరే చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష. మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోళ్ళకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి
ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరి తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరి తల్లైనా, ఎవరి చెల్లైనా, ఎవరి అక్కైనా ఒక మహిళ జోలికెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త పథకాలు కూడా ఈ బడ్జెట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3.35 లక్షల కోట్ల నుంచి 3.48 లక్షల కోట్ల బడ్జెట్ ఉండొచ్చని తెలుస్తోంది. బడ్జెట్పై ఇప్పటికే కసరత్తు పూర్తవగా ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలనే దానిపై మంత్రులతో పయ్యావుల కేశవ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఏ శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. అనంతరం శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సమానంగా ఉండేలా బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్లు సమాచారం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే పోలవరం, అమరావతికి భారీగా నిధులు సమకూర్చనున్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెద్ద మొత్తంలో ఉండనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ను విడిచిపెట్టి ఇకపై కొత్త భవనం సేవాతీర్థ్ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవాతీర్థ్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2ను సైతం ప్రారంభించనున్నారు. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రటరియేట్ కూడా సేవాతీర్థ్లోనే కొలువుదీరనున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఇవి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కర్తవ్య భవన్ 1, 2లలో కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్కు చెందిన ఓ నేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పార్లమెంట్ ఆవరణలో యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్తో పాటు మరో 2 నేతలతో ఖర్గే మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ సంభాషణలో ఖర్గే ఎవరి పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా సెటైర్లు వేయటం కనిపిస్తోంది. హైదరాబాద్ వాణ్ణి అసలు రానివద్దు, అతను వస్తే మనల్ని ఖతం చేసిపోతాడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ అంటేనే షేర్వానీ, బిర్యానీ, పరేషానీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. उसको आने मत दो, वो एक बार आएगा वो तो खत्म हो जाएगा, नेशनल पार्टी नहीं होती, लेकिन हमको खत्म करके जाएगा। कौन? हैदराबाद। तो हैदराबाद के 3 मुश्किल चीजें हैं, मालूम है? एक शेरवानी, एक बिरयानी, एक परेशानी। ज्वाइन करा, उसको आने मत दो, वो एक बार आएगा वो तो खत्म हो जाएगा, नेशनल पार्टी नहीं होती, लेकिन हमको खत्म करके जाएगा। कौन? हैदराबाद। तो हैदराबाद के 3 मुश्किल चीजें हैं, मालूम है? एक शेरवानी, एक बिरयानी, एक परेशानी।
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 151 సీట్ల మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం అధికారికంగా పూర్తి ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ బీఎన్పీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 జులైలో జరిగిన భారీ ప్రజా ఉద్యమం ఫలితంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుమారు 18 నెలల మధ్యంతర పాలన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. అనధికారిక ఫలితాల ప్రకారం బీఎన్పీ 158 నుంచి 197 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ దాకా 17, భోగ్రా 6 స్థానాల నుంచి ఘన విజయం సాధించారు. మరోవైపు జమాతే ఇస్లామీ పార్టీ సుమారు 42 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 60.7% పోలింగ్ నమోదైంది. పార్లమెంటు ఎన్నికలతో పాటే జరిగిన జులై చార్టర్ రాజ్యాంగ సంస్కరణల రిఫరెండానికి 72.9% ప్రజలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. త్వరలోనే తారిక్ రెహమాన్ ప్రధానిగా బీఎన్పీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.